హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దేవరకోట అనే కథ చెప్పుకుందాం. 400 సంవత్సరాలకు పైబడిన పూర్వం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశాన్ని వైభవంగా పాలించాడు. ఆయన పాలించిన కాలాన్ని రాయలవారి కాలం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎంతో గొప్పగా. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప కవులు, పండితులు ఉండేవారు. అష్టదిగ్గజాలనే 8 మంది కవులను పెట్టుకొని ఆయన పండితులను కూడా ఎంతో బాగా పోషిస్తూ కళలను ప్రోత్సహిస్తూ గొప్ప కళాపోషకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీకృష్ణదేవరాయల మహారాజు గారు. ఆయన ఆస్థానంలో నిత్యం ప్రతిరోజు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండేది. ఒకనాడు అక్కడున్న పండితుల మధ్య ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో వారికి ఒక సందేహం కూడా వచ్చింది. అదేంటంటే, ధర్మరాజుకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని 4 తమ్ముళ్ళు ఉండేవారు. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని 3 తమ్ముళ్ళు ఉండేవారు. ధర్మరాజు తమ్ముళ్ళు తమ అన్నగారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనపరిచారు. ఆయనతో పాటు రాజ్యాన్ని త్యజించి అరణ్యవాసానికి వెళ్ళారు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా అజ్ఞాతవాసం కూడా చేశారు. అలాగే శ్రీరాముడి తమ్ముళ్ళు కూడా అన్న పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనపరిచారు. లక్ష్మణుడు అన్న వెంట 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి రాత్రింబగళ్ళు నిద్ర కూడా పోకుండా అన్నకు సేవ చేసుకునేవాడు. భరతుడు కోసల రాజ్యానికి రాజైనాక కూడా సింహాసనం మీద తన అన్నగారి పాదుకలను ఉంచాడు తప్ప తాను కూర్చోలేదు. ఇప్పుడు మాకొచ్చిన సందేహం ఏంటంటే, ధర్మరాజు తమ్ముళ్ళకి ఉన్న భక్తి శ్రద్ధలు గొప్పవా, లేకపోతే రామాయణంలో రాముడి తమ్ముళ్లకు ఉన్న భక్తి శ్రద్ధలు గొప్పవా అని. సభలో కొంతమంది ధర్మరాజు తమ్ముళ్ల పక్షం వైపు వాదించారు. మరికొందరు శ్రీరాముడి తమ్ముళ్ళైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వైపు వాదించారు. కానీ ఈ వాదన ఎంతకీ తెగలేదు. చివరికి ఆ పండితులు శ్రీకృష్ణదేవరాయలని ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో చెప్పమని కోరారు. దానికి రాయలవారు ఈ విధంగా సమాధానం చెప్పారు. శ్రీరాముడి తమ్ముళ్ళు శ్రీరాముడి కంటే ఏ విధంగానూ ఎక్కువైన వారు కాదు. అన్ని విషయాలకి అన్న మీద ఆధారపడినవారు. కానీ ధర్మరాజు తమ్ముళ్ళు మాత్రం అలా కాదు. వారు అనేక అంశాల్లో అన్నను మించిన వారే. వీరత్వంలో అయినా, బలంలో అయినా, తెలివిలో అయినా, బుద్ధిలో అయినా వారు అన్నని మించినవారు. అలా ఉండి కూడా ఆయన కోసం సమస్తమైన త్యాగాలు చేసి వారు అష్టకష్టాలు పడ్డారు. అందుచేత నన్నడిగితే ధర్మరాజు తమ్ముళ్ళు చూపించిన భక్తి శ్రద్ధలే ఎక్కువైనవి అని సమాధానం చెప్పారు. ఈ మాటలకు పండితులు ఎంతో సంతోషించారు. ఇదంతా వింటూ రాయలవారికి వింజామరలు వీస్తున్న ఒక పామరుడు, ఈ అవతారంలో కూడా దేవరకు పాండవులపైన పక్షపాతమే అన్నారు. అంటే శ్రీకృష్ణదేవరాయలు భారతంలో శ్రీకృష్ణుడి అవతారమని వాడి తాత్పర్యం. రాయలవారు ఆ పామరుడి చమత్కారానికి చాలా సంతోషించారు. తన మంత్రి తిమ్మరుసుతో, మన పామరుడికి ఏం కావాలో కనుక్కొని అది ఇప్పించేయండి అన్నాడు. వెంటనే చాకలి, నాకు మరేమీ వద్దు ప్రభు, దేవరకోట ఇప్పించండి అన్నాడు. దేవరకోట అంటే రాయలవారు అప్పటికప్పుడుండే కోట అని వాడి అర్థం. తిమ్మరసు నిర్ఘాంతపోయాడు. ఆ పామరుడిని ఏకాంతంగా పిలిచాడు. ఒరేయ్, ఇంకేమైనా కోరుకో. దేవరకోట అంటే రాయలవారు ఉండే కోటని ఇవ్వడం మాత్రం చాలా కష్టం. దీనివల్ల పాలన తలకిందులైపోతుంది. రాజ్యంలో అల్లకల్లోలం చెలరేగుతుంది. ఒక్కసారి ఆలోచించుకోరా, నువ్వు ఇంకేది కోరుకున్నా అది ఇస్తాను అని తిమ్మరసు గారు అతన్ని ఎంతగానో బతిమలాడుకున్నారు. కానీ చాకలి వినయంగా, అయ్యా, నాకు దేవరకోట ఒక్కటి ఇప్పిస్తే సరిపోతుంది, అంతకు మించి నాకేమీ కోరిక లేదు,
మణులు, మాణిక్యాలు, ధనము, బంగారం ఇవేమీ నాకు అవసరం లేదు. నాకు దేవరకోట మాత్రమే కావాలి, ఇంకేమీ కోరిక లేదు దొర అని ఎంతో వినయంగా సమాధానం ఇచ్చాడు. ఇలా ఉండగా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకనాడు కొందరు కృష్ణా తీరవాసులు దివాణానికి ఏదో ఒక పని మీద వచ్చారు. వారు తిమ్మరసుని కలవడానికి వచ్చారు. తిమ్మరసు వారిని పిలిపించి వారితో మాట్లాడుతూ వారు ఏ ఊరి నుంచి వచ్చారు అని అడుగుతుంటే అందులో ఒక మనిషి తాను దేవరకోట అనే ఒక గ్రామం నుంచి వచ్చినట్లు తెలిపాడు. వెంటనే తిమ్మరసు, దేవరకోట ఎక్కడ ఉన్నది ఈ గ్రామం అని అడిగాడు తిమ్మరసు. అది కృష్ణానదికి తీరాన ఉన్న ఒక కుగ్రామం స్వామి అని బదులిచ్చాడు ఆ మంత్రి. సరే అని చెప్పి ఆ మనిషిని పక్కకి తీసుకెళ్లి అతనితో ఏదో మాట్లాడాడు. అతని చేతికి కొంత డబ్బులు ఇచ్చాడు. అతను ఆ డబ్బు తీసుకొని మంత్రి తిమ్మరసుకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే మహామంత్రి తిమ్మరసు ఆ పామరుడు ఎక్కడ ఉన్నా తీసుకురమ్మని రాజభటులకు ఆజ్ఞాపించాడు. వీళ్ళు వెళ్ళి చూస్తే ఆ పామరుడు అక్కడ కూర్చున్న కొంతమంది సామాన్యులతో మరికొన్ని రోజుల్లో దేవర ఉండే ఈ కోట నాకు సొంతం కాబోతుంది అని వారికి గొప్పలు చెప్తున్నాడు. అప్పుడు సైనికులు ఆ పామరుడి వద్దకు వెళ్ళారు. ఒరే, నిన్ను మహామంత్రి తిమ్మరసు గారు రమ్మంటున్నారు. ఆయన నీకిప్పటికిప్పుడే దేవరకోట ఇచ్చేస్తారట అని అనేసరికి వాడు ఉత్సాహంతో ఏల వేసుకుంటూ, కాసేపు ఉండండి, ఇదే కోటకి ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి మహామంత్రి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే మహామంత్రి తిమ్మరసు ఆ పామరుణ్ణి చూశాడు. ఒరే, నువ్వు కోరిన విధంగా నేను నీకు దేవరకోటని ఇచ్చేస్తున్నా. వెంటనే బయలుదేరి వెళ్ళు. దేవరకోట అనే గ్రామం కృష్ణానదికి అవతల ఉంది. ఇదిగో అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పే దారి అని ఒక చిత్రపటాన్ని అతని చేతికిచ్చాడు. ఆ పామరుడు నిర్ఘాంతపోయాడు. రాయలు వారి కోటని తనకిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ నిరాశ అయింది. పైగా వాడికి ఆ ఆస్థానంలో ఉండే అర్హత కూడా లేకుండా పోయింది. ఇంతకీ మహామంత్రి తిమ్మరసు ఆ దేవరకోట గ్రామస్తుడిని పక్కకి తీసుకెళ్లి ఏం చెప్పాడో తెలుసా? అతన్ని పక్కకి తీసుకెళ్లి అతనికి కొంత ధనం ఇచ్చి, ఈ ధనాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పంచి ఆ ఊరు మొత్తాన్ని ఖాళీ చేసేయండి. ఆ ఊరిని నేను ఒకరికి దానంగా ఇవ్వబోతున్నాను. కాబట్టి ఇక మీరెవరూ ఆ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. వాడు ఒక్కడే ఆ ఊర్లో ఉండి దాన్ని ప్రశాంతంగా ఏలుకుంటాడో ఏం చేసుకుంటాడో వాడిష్టం. ఇంకా వాడికి ఆ ఊరికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ధనం రావడంతో ఆ ఊరు నుంచి వచ్చిన వాడు ఆ ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించడానికి కూడా ఒప్పుకొని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.